పాలినామియల్స్లో ఎక్సర్సైజ్ 3 థర్డ్ ఎక్సర్సైజ్లో ఫస్ట్ క్వశ్చన్. డివైడ్ ద పాలినామియల్ p of x by the polynomial g of x and find the quotient and remainder in each of the following. p of xని g of xతో డివైడ్ చేయమని అడుగుతున్నాడు. క్వశ్చన్ రిమైండర్ని ఐడెంటిఫై చేయమంటున్నాడు. ఈక్వేషన్స్ని మనం డివిజన్, నార్మల్ డివిజన్ అందరికీ తెలుసు. ఇది ఈక్వేషన్ లాగా ఇచ్చేసి దాన్ని మనం డివిజన్ చేయమని అడుగుతున్నాడు. p of x అంటే పాలినామియల్ ఆఫ్ x. ఈక్వేషన్ ఇచ్చాడు, g of x ఇచ్చాడు. ఆ రెండిట్లో p of x బై g of x ఐడెంటిఫై చేయమంటున్నాడు. p of x ఎంత ఇచ్చాడు? x³ మైనస్ 3x² ప్లస్ 5x మైనస్ 3. g of x ఎంత ఇచ్చాడు? x² మైనస్ 2 ఇచ్చాడు. ఇప్పుడు దీంతో డివైడ్ చేయాలి. నార్మల్ డివిజన్ లాగానే రాసుకోవాలి. x³ మైనస్ 3x² ప్లస్ 5x మైనస్ 3ని x² మైనస్ 2తో డివిజన్ చేయాలి. డివిజన్ చేయాలంటే ముందు x² మైనస్ 2ని ఎంత మల్టిప్లై చేస్తే ఫస్ట్ ఇది కట్ అవుతుందో చెక్ చేసుకోవాలి. x²ని ఎంత దేంతో మల్టిప్లై చేస్తే x³ వస్తుంది, xతో మల్టిప్లై చేస్తే x³ వస్తుంది. సో x² మైనస్ 2ని xతో మల్టిప్లై చేస్తే x² మైనస్ 2ని xతో మల్టిప్లై చేస్తే ఏమొస్తుందో చెక్ చేసుకోవాలి. ఈక్వల్ టు x³ మైనస్ 2x వచ్చింది. ఇప్పుడు ఈ వాల్యూని తీసుకెళ్ళి దీనిలో పెట్టుకోవాలి. x² మైనస్ 2ని xతో మల్టిప్లై చేస్తే x³ వచ్చింది, మైనస్ 2x వచ్చింది. ఇందులో రాసుకోవాల్సిన మెయిన్ ఏంటంటే x³ కింద x³ రాయాలి, x² కింద x² రాయాలి, x కింద x రాయాలి, కాన్స్టెంట్ నెంబర్ కింద నెంబర్ రాసుకోవాలి. ఇక్కడ మనకు వచ్చింది ఏంటి? x³ మైనస్ 2x అని వచ్చింది. x³ కింద x³ రాసుకున్నాం. 2x అంటే x ఎక్కడ ఉంది అక్కడ రాసుకోవాలి. రాసుకుని అప్పుడు నార్మల్గా డివిజన్ ఎలా చేస్తాం? x కింద x మైనస్ 2x రాస్తే ప్లస్ మైనస్ అవుతుంది, మైనస్ ప్లస్ అవుతుంది. రెండు కట్ అయిపోయినాయి. కట్ అయిపోయాక మిగిలినవి ఏంటి? మైనస్ 3x², 5x ప్లస్ 2x, 7x మైనస్ 3. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఫస్ట్ ఇది కట్ అయ్యడానికి చూసుకోవాలి. ఫస్ట్ ఇది కట్ అవ్వాలంటే x² మైనస్ 2 దేంతో చేస్తే 3x² వస్తుంది, మైనస్ 3x² చూసుకోవాలి. అంటే మైనస్ 3తో చేయాలి. మైనస్ 3తో చేస్తే ఏమొస్తుంది? మైనస్ 3x² ప్లస్ 6 వస్తుంది. ఇప్పుడు ఈ వాల్యూని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టుకోవాలి. x² కింద x²ని వేసుకోవాలి. మైనస్ 3x², x వాల్యూ ఏమీ రాలేదు, 6 కాన్స్టెంట్ నెంబర్ వచ్చింది. దానికి ఎంత వేసుకుంటే మైనస్ ప్లస్ అయింది, ప్లస్ మైనస్ అవుతుంది. ఈ రెండు కట్ అయిపోయి 7x మైనస్ 9 మిగిలింది. ఇప్పుడు ఇందులో క్వశ్చంట్ ఏది? x మైనస్ 3 అనేది క్వశ్చంట్, రిమైండర్ వచ్చేసి 7x మైనస్ 9. సెకండ్ క్వశ్చన్. p of x బై g of x ఏమన్నాడు? p of x ఎంత ఇచ్చాడు? x⁴ మైనస్ 3x² ప్లస్ 4x ప్లస్ 5 ఇచ్చాడు. g of x ఎంత ఇచ్చాడు? x² ప్లస్ 1 మైనస్ x ఇచ్చాడు. p of x బై g of x వేయాలి. p of x ఎంత? ఈక్వేషన్ x² మైనస్ 3x² ప్లస్ 4x ప్లస్ 5. g of x ఎంత? x², ఇది సీక్వెన్స్లో రాసుకోవాలి కాబట్టి x² x ముందుకు వస్తుంది, మైనస్ x ప్లస్ 1. ఇప్పుడు డివిజన్ చేసుకుందాం నార్మల్ డివిజన్ లాగా. x⁴, x³ వాల్యూ ఇవ్వలేదు కాబట్టి ఆ ప్లేస్లో మనం 0 తీసుకోవాలి. మైనస్ 3x² ప్లస్ 4x ప్లస్ 5. దీన్ని x² మైనస్ x ప్లస్ 1తో డివిజన్ చేయాలి. ముందు ఫస్ట్ది ఇది ఎంత కట్ అయితే ఫస్ట్ది పోతుందో చెక్ చేసుకోవాలి. x² మైనస్ x ప్లస్ 1ని దేంతో చేస్తే x⁴ వస్తుంది, x²తో చేస్తే x⁴ వస్తుంది. ఇప్పుడు వాల్యూ ఏంటి? x⁴ మైనస్ x³ ప్లస్ x². ఈ వాల్యూస్ని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టుకోవాలి. x⁴కి x⁴, x³ ఇక్కడ లేదు కాబట్టి 0 కింద మైనస్ x³ వేసుకోవాలి. x² అంటే 3x² కింద x² వేసుకోవాలి. మైనస్ ప్లస్ మైనస్ అవుతుంది, మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ మైనస్ అవుతుంది. ఈ రెండు కట్ అయిపోయినాయి. ఇప్పుడు x³ ఉండిపోయింది, ఇది ఉండిపోయింది. ఇప్పుడు దీన్ని మైనస్ చేసుకోవాలి. x³ కి x³ 3x² మైనస్ 3x² మైనస్ x² కలిపితే మైనస్ 4x², 4xని దించుకోవాలి, 5ని దించుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ దీన్ని చూసుకోవాలి. దీన్ని దేంతో మల్టిప్లై చేస్తే వస్తుందో చూసుకోవాలి. x² మైనస్ x ప్లస్ 1ని దేంతో మల్టిప్లై చేస్తే x³ వస్తుంది, xతో చేస్తే వస్తుంది. అప్పుడు వాల్యూ ఏంటో x³ మైనస్ x² ప్లస్ x. ఆ వాల్యూస్ని ఇక్కడ పెట్టుకోవాలి. x³ మైనస్ x² ప్లస్ x. మళ్ళీ అగైన్ సబ్ట్రాక్షన్ చేస్తే ఈ రెండు కట్ అయిపోతున్నాయి. మైనస్ 4x² ప్లస్ x² తీస్తే మైనస్ 3x² వచ్చింది. ప్లస్ 4xలో మైనస్ x తీస్తే ప్లస్ 3x వచ్చింది, 5 మిగిలింది. అగైన్ అప్పుడు మళ్ళీ మనం ఫస్ట్ దాన్ని చూసుకోవాలి. x² మైనస్ x ప్లస్ 1 దేంతో మల్టిప్లై చేస్తే మైనస్ 3x² వస్తుంది, మైనస్ 3తో చేస్తే వస్తుంది. అప్పుడు ఏమొచ్చింది? మైనస్ 3x² ప్లస్ 3x మైనస్ 3 వచ్చింది. అదే వాల్యూస్ని ఇక్కడ పెట్టుకున్నాం. ఇప్పుడు మైనస్ ప్లస్ అయింది, ప్లస్ మైనస్ మైనస్ ప్లస్ అయింది. రెండు కట్ అయిపోయి 5 ప్లస్ 3 8 మిగిలింది.
దీనిలో ఇప్పుడు క్వశ్చన్ ఎంత x² - x + x - 3 క్వశ్చన్ 2 రిమైండర్ వచ్చేసి 8 రిమైండర్. థర్డ్ క్వశ్చన్ p ఆఫ్ x వచ్చి x⁴ - 5x + 6, g ఆఫ్ x వచ్చి 2 - x², p ఆఫ్ x బై g ఆఫ్ x దీంతో డివైడ్ చేయమని అడిగాడు. x⁴ - 5x + 6ని ముందు x వాల్యూస్ రాసుకుని తర్వాత కాన్స్టెంట్ నెంబర్స్ రాసు. x వాల్యూస్ ఎంత x² ఒకటే ఉంది కాబట్టి -x² + 2 -2 కాదు +2 కింద రాసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం దీంతో డివైడ్ చేయాలి. -x² + 2ని ముందు ఫస్ట్ వాల్యూస్ని కట్ చేసుకుంటూ పోవాలి. ఇక్కడ ఈక్వేషన్లో ఏమి ఇచ్చాడు మనకి x⁴, x³ వాల్యూ ఇవ్వలేదు కాబట్టి +0 పెట్టుకున్నాం, x² వాల్యూ కూడా ఇవ్వలేదు కాబట్టి అగైన్ +0 పెట్టుకున్నాం, x వాల్యూ ఇచ్చాడు -5x + 6. ఇప్పుడు x⁴ని కట్ చేయాలి. ముందు -x²ని ఇదే నెంబర్తో కట్ చేస్తే x⁴ కట్ అవుతుందో చూసుకోవాలి. -x²ని -x²తో చేస్తేనే x⁴ వస్తుంది. -x² - 2ని -x²తో మల్టిప్లై చేద్దాం. -x² × -x² x⁴, x⁴ -2 -2 +2 +2 × -x² అంటే -2x² అవుతుంది. ఇప్పుడు ఈ వాల్యూస్ని తీసుకెళ్ళి దీనిలో పెట్టుకుందాం. ఈ వాల్యూస్ ఏంటి x⁴ - 2x², x⁴ - 2x² అయింది. ఇప్పుడు x⁴ ప్లస్ మైనస్ అవుతుంది, మైనస్ ప్లస్ అవుతుంది. ఇప్పుడు ఈ రెండు కట్ అయిపోయినాయి. ఈ రెండు కట్ అయిపోయి ఆన్సర్ ఎంత మిగిలింది +2x² - 5x + 6 మిగిలినాయి. -5x కింద దించుకున్నా, +6 కింద దించుకున్నా. ఇప్పుడు ఈ వాల్యూస్ని మళ్ళీ x²కి కట్ అయ్యేటట్టు చేసుకోవాలి. -x² + 2ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే ఇది కట్ అవుతుందో చూసుకోవాలి. -x² + 2ని ఏ నెంబర్తో చేస్తే కట్ అవుతుందో చెక్ చేసుకోవాలి. -x²ని +2 ఇంటూ 2 చేస్తే -2x², దీన్ని -2తో మల్టిప్లై చేయాలి. -2తో చేస్తే -2x² ప్లస్ ఇంటూ -4 వచ్చింది ఆన్సర్. -4 వస్తే అప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఈ వాల్యూస్ని ఇక్కడ పెట్టుకోవాలి. 2x² x వాల్యూలు ఏమి లేదు కాబట్టి ఇక్కడ లీవ్ చేసుకోవాలి. 4 కాన్స్టెంట్ నెంబర్ -4 వచ్చింది కాబట్టి ఇక్కడ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ప్లస్ మైనస్ అయింది, రెండు కట్ అయిపోయినాయి. -5x 6 + 4 10 అయింది. అంటే ఇక్కడ మీకు క్వశ్చన్ ఏమొచ్చింది -x² - 2 క్వశ్చన్ వచ్చింది. రిమైండర్ వచ్చి ఏమొచ్చింది -5x + 10 అనేది రిమైండర్ వచ్చింది.